సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీపై మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట తెలంగాణ సర్కారు. ఫిబ్రవరి వరకు రేషన్ కార్డులకు ఈకేవైసీ గడువు అయితే పొడిగించింది. రేషన్ కార్డులకు ఈకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం గడువు జనవరి 31తో ముగుస్తుంది. అనేక రాష్ట్రాలు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాలేదన్నమాట. ముఖ్యంగా తెలంగాణ మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఈకేవైసీకి సంబంధించి గడువు పొడిగించకపోతే చాలా రేషన్ కార్డులు అయితే రద్దయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసుకోవడంతో అనేక రాష్ట్రాల్లో పూర్తి కాని నేపథ్యంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం పొడిగించింది. తెలంగాణలో రేషన్ కార్డులు ఈకేవైసీ 75.76% పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా 100% పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు అయితే డిఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే వారి రేషన్ కార్డు అయితే రద్దు అవుతుందన్నమాట. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.